హలో అండి. వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్. చాలామంది ఆడపిల్లల కోసం నేను మాట్లాడడానికి వచ్చాను ఇవాళ. చాలామంది ఆడపిల్లలు నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా చాటింగ్ చేస్తున్నారు. సరే, ఆడపిల్లలైనా కానీ అబ్బాయిలు కానీ ఎవ్వరున్నా కానీ అందరికీ మంచి జరగాలని నేను అమ్మను కోరుకుంటాను. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. అటు అబ్బాయి తరఫున కానీ ఇటు అమ్మాయి తరఫున కానీ పెళ్ళి కుదరకపోతే పెళ్ళిళ్ళు కుదరాలని కోరుకుంటాను. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా సౌమ్యంగా ఉండాలి. చక్కగా జీవితం అంతా సంతోషంగా ఉండాలి. ఎలాంటి చికాకులు వచ్చినా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా సాగిపోవాలి వాళ్ళ జీవితాలని చెప్పేసి నేను అమ్మను కోరుకుంటాను. నెక్స్ట్ పిల్లల విషయంలో పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటాను. ప్రతి చోట నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అందరి కోసం నేను అమ్మని అడుగుతూనే ఉంటాను తెలుసా. మీరందరూ శివాని అక్క, శివాని అమ్మ దగ్గర అడిగితే అమ్మ తప్పనిసరిగా ఒప్పుకుంటుంది. మా తరఫున మేమందరూ అడిగేదానికి మా బదులు అక్క అడుగుతున్నారు, శివాని అమ్మ అడుగుతున్నారు. కాబట్టి అమ్మ ఒప్పుకుంటారు, మా అందరికీ మంచి చేస్తారని మీరందరూ నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్ యూ తల్లి. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. సరే, ఇవాళ ఒక్క పని చెయ్యండి. అందరూ కూడా మనము 1 గంటకు అమ్మవారి ముందు పూజలో కూర్చుంటాం కదా. ప్రతిరోజు నేను మీతోటి లైవ్ అయిపోయిన తర్వాత అమ్మకి శాంతి కోసము అమ్మ శాంతించాలని చెప్పేసి అమ్మకి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని కాసేపు అమ్మ పాదాల మీద నేను పడుకుంటాను. నేను అది వీడియోలో చూపించను అనమాట. బంద్ చేసి వెళ్ళిపోతాను అనుకుంటేమో, కానీ అలా చెయ్యను అనమాట. అలా చేసిన తర్వాతనే మా అమ్మ శాంతి పరుస్తాను. అప్పుడు దాకా అడుగుతాను కదా, అది ఇది అని అడుగుతాను కదా. కొంచెం మా అమ్మని కూడా నేను మా అమ్మ పాదాల మీద పడుకుంటే మా అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అమ్మ పాదాల మీద పడుకుంటాను. సరే, ఇవాళ ఏం చెయ్యాలంటే మీరు చక్కగా లైవ్ వీడియో స్టార్ట్ చేయగానే ఖడ్గమాల స్తోత్రం, మీరు పుస్తకం ఉంటే పుస్తకం పెట్టుకోండి, లేదా మీ దగ్గర ఇంకో మొబైల్ ఉంటే ఆ మొబైల్లో ఖడ్గమాల స్తోత్రం పెట్టుకోండి. నేను ఖడ్గమాల బుక్ తీసుకొని చదువుతుంటాను. నాతో కూడా చదవండి తల్లి. ఎంత లేదు, ఒక 5 నిమిషాలే అవుతుంది. ఇక్కడ ఎవరు అబ్బాయిలున్నా అమ్మాయిలున్నా పెద్దవాళ్ళున్నా, నాకంటే పెద్దవాళ్ళున్నా అర్థం చేసుకోండి. ఒక 5 నిమిషాలు అమ్మ దగ్గర అమ్మని శాంతపరచడం కోసం, అమ్మని బుజ్జగించడం కోసం నాతో పాటు మీరు కూడా ఖడ్గమాల చదవండి. నేను చదువుతూ ఉంటాను, అటువైపు మీరు చదువుకోండి. మీరు చదువుతున్నారో లేదో నాకు అనిపించదు, కానీ నేను నమ్ముతాను చదువుతారని. సరేనా. నాకు ఏదో పలకడం రాదు, అయినా ప్రయత్నిస్తాను. మా అమ్మ నా మాటల్ని చంటి పాపల్లా తీసుకుంటుందని చెప్పేసి నేను భావిస్తాను అనమాట. వచ్చి రాని మాటలైనా మా అమ్మ అర్థం చేసుకుంటుంది నన్ను, మిమ్మల్ని కూడా మా అమ్మ అర్థం చేసుకుంటుంది. నాలాగే అందరూనూ అనుకుంటాను నేను. సరేనా. చక్కగా ఈరోజు ఖడ్గమాల చదివి అమ్మని బుజ్జగించుకుందాము. తర్వాత అమ్మని అన్నీ అడుగుదాం. అందరినీ అడుగుతానండి మర్చిపోకుండా. నేను అందరి గురించి నోట్బుక్లో రాసుకున్నాను. ప్రతి ఒక్కరి గురించి అడగడానికి ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోండి నన్ను కూడా మీరు. సరేనా. ఎవరిని మర్చిపోను నేను. ఓకేనా.